ఏదైతే గ్రామ సర్వీస్ ఇనామ్స్ ఉన్నాయో ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ సమస్య. దాన్ని పూర్తిగా పరిష్కరిస్తూ 1,33,000 ఎకరాలు ఈ రిలీజ్ చేసిన పరిస్థితి. అలాగే 33,000 షరతుగల పట్ట అవి కూడా చేసినటువంటి పరిస్థితి. అతి త్వరలో అంటే ఈ 10-15 రోజుల్లో ఏదైతే చుక్కల భూమి ఉందో 1,90,000 అవి కూడా 100% రిలీజ్ చేద్దామని చెప్పేసి కూడా, ఎందుకంటే అన్ని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే ఎప్పటి నుంచో ఫ్రీ హోల్డ్ సమస్య ఉంది దాని మీద కూడా జియోఎం పెట్టాం. మంత్రులందరూ కూడా చాలా చర్చించాం. ఏదైతే గత ప్రభుత్వం కేవలం చెప్పే కదా వాళ్ళ అనువాయులకు మెరుగుపడే విధంగా రూపకల్పన చేశారు, దాన్ని కూడా అంతా వెరిఫికేషన్ చేసి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ పెట్టి దాని ద్వారా మేము త్వరలో దాని పరిష్కారం కూడా మేము చేయబోతా ఉన్నాం. అలాగే గ్రామ కంటాల్లో ఏదైతే ఇళ్ల సమస్య ఉంది ఎప్పటి నుంచో ఉంది, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు కానీ ఇది కూడా ఒక చరిత్ర. ఇప్పుడు కూడా ఎవరు ఆలోచించలేదు, ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఈ అవకాశం కల్పించాం. ఎప్పటి నుంచో వచ్చిన ఇళ్ల పట్టాలు ఉన్నాయి, ఆటోమేటిక్గా 10 సంవత్సరాలు పూర్తయితే ఆటోమేటిక్గా మళ్ళీ డేట్ వెళ్ళి అప్లై చేసుకునే విధంగా లేకుండా వాళ్ళకి ఏమన్నా ట్యాక్స్ కట్టినటువంటిది కానీ ఒరిజినల్ పట్టా కానీ ఉంటే ఆటోమేటిక్ రిజిస్టర్ చేసే విధంగా దీన్ని కూడా మేము 2 సంవత్సరాలు చేయాలని కుదించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నాం. కానీ దాన్ని చట్టం చేయాలి, చట్టంలో మార్పులు తేవాలి. కాబట్టి ఆలోచన కూడా మాకుంది, అంటే 2 సంవత్సరాలకి హక్కు కల్పించే విధంగా ఇట్లా ఎన్నో మార్పులు ఎన్నో కార్యక్రమాలు చేసే విధంగా, ప్లస్ ఎన్ఓసి కూడా అవసరం లేకుండా డైరెక్ట్ రిజిస్టర్ చేసే విధంగా ఈ కార్యక్రమం కూడా 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఎన్ఓసికి వేరే ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చాం అది చేసే విధంగా. అలాగే రిజిస్ట్రేషన్లో మనం చూసాం స్లాట్ బుకింగ్ 10 నిమిషాలు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈరోజు చాలామంది గర్వంగా చెప్తున్నారు. మనం చూసాం వేరే రాష్ట్రాలు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళినారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ కూడా వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. 10 నిమిషాలు మేము ఎప్పుడు అనుకోలేదు అంత అద్భుతంగా జరుగుతూ ఉంది అనేది. స్లాట్ పెట్టాము, వాట్సాప్లో డాక్యుమెంట్ ఇస్తూ ఉన్నాం. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్లో కూడా డేటా లేక్ పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ పిక్ చేసుకునే విధంగా భవిష్యత్తులో అంటే అప్పుడు 60-70% అంతా కూడా క్లియర్ కట్ అయిపోయింది. ఈరోజు 2.7 కోట్లకి మనం ఈ సర్టిఫికేట్ కూడా ఇస్తా ఉన్నాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా.